ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, సోదరులారా, వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయండి. రాజకీయాలు ఎవరికి తోచిన విధంగా రాజకీయ ఎత్తుగడలు వాళ్ళు వేస్తున్నారు, దానికి తిప్పుకొట్టే విధానాలు చేస్తున్నారు. దేనికైనా కూడా ఒక లిమిట్ ఉండాలి. వాళ్ళ భగవంతుణ్ణి కూడా మనం రాజకీయాల్లోకి లాగే దుస్థితి మనం వెళ్ళకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కోర్టులో ఎఫ్ఐఆర్లో పెట్టిన శిక్ష ఇచ్చింది కానీ, సిబిఐ ఇద్దరు కల్పించింది కానీ, ఆ నివేదికలన్నీ కూడా వాళ్ళు చెప్పిన అన్నీ కూడా ఏ విధంగా చెప్పారు. 24 జూన్ ఒక 3 పర్యాయాలు వచ్చింది ఆల్రెడీ. అక్కడే ఉంటుంది మన ల్యాబ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి వీఆర్ హ్యావింగ్ ఓన్ ల్యాబ్. ఆ ల్యాబ్లోనే టెక్నికల్గా ఎప్పుడు చేసే విధానంగానే టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి వాడిని వాడకం కూడా అయిపోయింది. మీరు నియమించిన సిట్ అంటే మీరు స్టేట్ లెవెల్, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సిబిఐ భారతదేశ అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా చెప్పారు కదండి. ఏమని చెప్పారు వాళ్ళు ఇచ్చిన నివేదికలు? జంతువుల కొవ్వు ఏమీ కలవలేదు. పంది కొవ్వు కానీ, మరి ఏ జంతువు కొవ్వు కానీ, అట్లాగే చేప కొవ్వు కూడా ఏమీ కలవలేదు అని దానికి వెరీ క్లియర్గా ఇచ్చారు. మీకు ఇస్తూ కొంత ఎడమలు ఆయిలేదో కలిసినట్టుగా ఉందనేది ఒక చిన్న రిమార్క్ అయితే ఉంది. అది వెరిఫై చేయండి. ముఖ్యంగా అది మీ గవర్నమెంట్లోనే జరిగింది సార్. మీరు అది పొరపడుతున్నారు. ఆ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్లోనే దాన్ని మళ్ళీ దీనికి పంపించారు ల్యాబులకి. ల్యాబుల ద్వారా వచ్చిన రిపోర్ట్ అది. కాబట్టి దయచేసి మీకు కూటమి ప్రభుత్వాన్ని పదే వేడుకుంటున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి రాజకీయాలు దిగజారిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేయండి, తప్పులేదు. కానీ దేవుడిని అడ్డం పెట్టి దేవుడి మీద కూడా ప్రపంచంలో ఉన్న హిందువులు అందరి మనసు కూడా గాయపరిచే విధంగా అది కరెక్ట్ కాదండి. చేసి ఎంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మంచిది. కారణం ఏంటంటే, స్వామివారు మన ప్రాంతానికే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా వెంకటేశ్వర స్వామిని ఆదరించేటటువంటి జనం ఉన్నారు. అక్కడ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళటం సరైనటువంటి విధానం కాదు. వాస్తవాల్ని తెలియజేసి మరి ఇప్పుడు నిజంగా కలిపి ఉంటే అది సిట్టు కన్నా మనకి న్యాయంగా చెప్పాల్సినటువంటి సిబిఐ కానీ సిట్టు కానీ ఇంకా వేరే ఆధారాలు లేవు. వాళ్ళు వాస్తవాన్ని తెలియజేశారు. ఇంకా మనం ఎందుకు ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల దగ్గరికి? దాన్ని సమర్థించుకోవడానికి, ఏదో మాట్లాడింది సమర్థించుకోవటానికి మనం ఈ రకంగా చెప్పుకుంటా వెళ్ళి అది కాదు ఇది కాదని అని ఆరోపణలు కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా అందరూ సమర్థిస్తున్నారని అయితే నేను అనుకోవట్లా. వాస్తవంగా దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలైతే దీని మీద చాలామంది అసహ్యమైనటువంటి భావనలో ఉన్నారు. కనుక ఇది ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరి ప్రభుత్వానికి విన్నవిస్తాం.